లిక్కర్ కేసులో సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ వేశారు. సిట్ అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోందని రాజ్ కసిరెడ్డి విమర్శించారు. ఇక మరోవైపు విజయవాడ సిట్ ఆఫీసులో కీలక నిందితుడు వరుణ్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఏంటి అన్నదానిపై సిట్ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి. రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ అఫిడవిట్లో ఏముంది? ఏదైతే ఇక్కడ 11 కోట్లు దొరికాయో దానికి సంబంధించి అని ఏం చెప్తున్నారు? ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి. రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో వేసిన అఫిడవిట్లో ఏం పొందుపరిచారు, ఏమైనా వాదిస్తున్నారు? దొరికిన 11 కోట్లతో ఆయనకు సంబంధం లేదు అన్నట్లుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? అదేవిధంగా వరుణ్ విచారణ కూడా కొనసాగుతోంది. ఆ విచారణ ఎలా కొనసాగుతోంది? దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ కేసులో ఏమనగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి నమ్మకస్తుడిగా, అత్యంత అనుచరుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు నిన్న రాత్రి ఈ శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు పొచ్చుకోవడం సంచలనంగా మారింది. దాన్ని పట్టుకున్న అది సిట్ అధికారులు కూడా మొత్తం డబ్బును నగదును చూసి అవాక్కయ్యారు. అయితే ఇటువంటి డబ్బులు 2-3 ఏర్పాటు చేసి ఉండొచ్చని కూడా భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటికి సంబంధించి 11 మొత్తం 12 బాక్సులతో ఉన్న నగదుతో పాటు ఆ వరుణ్ కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మొత్తం డబ్బు నగదంతా కూడా ఒక సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే ఒక గదిలో ఉంచినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ డబ్బుకు సంబంధించి అసలు ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ సమయంలో అప్పుడు ఎవరెవరు ఆదేశాలతో ఈ డబ్బులు మొత్తం అక్కడ పెట్టాల్సి వచ్చింది, ఆ ఫామ్ హౌస్ లో అక్కడ రక్షణ ఎవరెవరు ఉంచారు, అదే అంత ముందు జరిగిన పరిణామాలకు సంబంధించి వరుణ్ని గుచ్చిగుచ్చారు కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇదే విధంగా ఎన్నికల సమయంలో కూడా ఈ డబ్బును పంచడానికా లేకపోతే ఇతర అవసరాలకు వినియోగించడానికి అనే అంశాలపై కూడా ఆరాధిస్తా ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ని విచారించిన నేపథ్యంలో ఆయనతో పాటు మరి కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి 2-3 చోట్ల ఇదే విధంగా ఆ డబ్బులు డబ్బు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడున్నాయనే అంశాలపై కూడా విచారణ చేస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుంచి విచారణ ప్రారంభంగా ఇప్పుడు 5 గంటలు అవుతుంది. ఇంతవరకు తన వరుణ్ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే వీటికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించడం, గతంలో ఈ నిందితులుగా అరెస్ట్ అయిన వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో వారి నుంచి వచ్చిన కీలక సమాచారంతో క్రోడీకరించి వరుణ్ వివిధ రూపాల్లో ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా తాను కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మేరకే ఇవన్నీ చేశానని, అదేవిధంగా తనకు డబ్బులు పంపిణీ చేసినప్పుడు అతను ఎవరైతే చెప్పారో వారికి మాత్రమే అందజేయడం వరకే తన బాధ్యత అని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. అదే విచారణ పూర్తయ్యే వరకు కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడానికి చిట్టాధికారులు చెప్తా ఉన్నారు. అది ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డి పెట్టమంటే తాను పెట్టినట్టు కూడా ఆ వరుణ్ చెప్పినట్టు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్రమత్తమైన రాజ్ కేసిరెడ్డి అతని తరఫున న్యాయవాదులు కొద్దిసేపు క్రితం విజయవాడ ఏసీబీ కోర్టులో ఒక కీలకమైన అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఏదైతే పట్టుబడి అని చెప్తున్నారో 11 కోట్ల రూపాయలతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడా కూడా తన ప్రమేయం లేదని కూడా ఆ పిటిషన్ లో అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏదైతే ఆ ఫామ్ హౌస్ యజమానికి చెప్తున్న విజయానంద రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయని, ఆ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్న నేపథ్యంలో అంత డబ్బు అతని దగ్గర వారి ఆధ్వర్యంలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తనకు కానీ తన కుటుంబ సభ్యులకి కానీ ఆ డబ్బుతో సంబంధం లేదు. కేవలం ఇప్పటికే ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో తనకు ఎక్కడ బెయిల్ వస్తుందోనని
సిట్ అధికారులు కావాలనే కుట్రపూర్తంగానే ఈరోజు ఈ డబ్బును పట్టుకుని తనకు ఆపాదిస్తున్నారని కూడా అందులో పొందుపరిచారు. దీనికి సంబంధించి న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందని కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈరోజు 11 కోట్లు పట్టుబట్టడం, రాజకేష్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేయడంతో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పురోగతి సాధిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా మరి కొంతమంది సూత్రధారుల పేర్లు కావచ్చు, అతను విచారణకు పిలిపించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.